గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఈ వీడియోలో అయితే గనక మీకు బయాస్ హెచ్పి బయాస్ డీక్రిప్టెడ్ టూల్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ బయాస్ ఎడిటింగ్ సంబంధించి టిప్స్ ట్రిక్స్ అనేది దీంట్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏం లేదు, మనకు నార్మల్గా బయాస్ ఫైల్స్ ఎప్పుడైనా డౌన్లోడ్ చేసినప్పుడు సో .exe ఫార్మాట్లో వస్తే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఎక్కువ సైజ్ వస్తుంది. అయితే ఎక్కువ సైజ్ వచ్చినప్పుడు మనం డేటా ఏం చేస్తామంటే ఒరిజినల్ ఫైల్లో చెక్ చేసుకుంటాము, అలాగే బ్యాకప్ ఫైల్లో చెక్ చేసుకొని సేమ్ డేటా ఏదైతే ఉంటుందో దాని నుంచి మనకు అవసరమైన డేటా తీసుకొని మిగతాది తీసేస్తాం. అది జనరల్గా ప్రీవియస్ క్లాసులలో మీకు చెప్పింది బయాస్ ఎడిటింగ్. కానీ మనం నెట్లోంచి డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ కూడా కంప్లీట్గా ఎన్క్రిప్టెడ్ ఫైల్ వస్తే దానిని మనం ఏం చేయాలంటే డీక్రిప్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక హెచ్పి కస్టమర్ అయితే కనుక ఒక హెచ్పి మోడల్ తీసుకున్నాను. సో ఇక్కడ ఇదిగోండి హెచ్పి మోడల్ తీసుకున్నాను. ఇక్కడ నేనేం చేశానంటే ఫైల్ హెచ్పిది 15AU150SC అనే మోడల్. సో దీన్ని జనరల్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ నేను రీనేమ్ చేస్తున్నాను. జస్ట్ డిఐ తీసేస్తున్నాను కూడా. ఇంకా రైట్, ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక హెచ్పి 15AU. సో దీన్ని నేను ఏం చేస్తున్నా ఫస్ట్ హెక్సా ఎడిటర్ అనే సాఫ్ట్వేర్ నుంచి ఓపెన్ చేస్తున్నా. ఇదిగోండి హెక్సా ఎడిటర్ వర్క్షాప్ అనే సాఫ్ట్వేర్లో ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే వరుసగా ఇక్కడ చూడండి డాట్స్ ఉండి జెడ్ ఉంది అంటే కనుక ఇది ఇంటెల్ ఎంఈ రీజన్ ఫైల్. అయితే ఇది ఒరిజినల్. అలాగే లాస్ట్కి వెళ్తే అంటే కంపెనీ వెబ్సైట్లోంచి కంపెనీ కదండి కస్టమర్ ల్యాప్టాప్లోంచి డౌన్లోడ్ చేసింది. అంటే బయాస్ ప్రోగ్రామ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి, పాత బయాస్ ప్రోగ్రామ్ తీసేసి దాని ప్లేస్లో కొత్త బయాస్ ప్రోగ్రామ్ వేయాలి. అలా దాన్ని తీసేసి కొత్త ప్రోగ్రామ్ వేయాలి అంటే కనుక ఫస్ట్ నేను పాత ప్రోగ్రామ్ బ్యాకప్ తీసాను. ఆ బ్యాకప్ ఫైల్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ కస్టమర్ ల్యాప్టాప్లోంచి డౌన్లోడ్ చేయాలి కదా. సో డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ నేను దీని యొక్క ఈ బయాస్ ప్రోగ్రాంలోనే అసలు ముందు సర్వీస్ ట్యాగ్ ఎక్కడుందో ఎగ్జాక్ట్ సర్వీస్ ట్యాగ్ను బట్టి మనం డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా బెస్ట్. ఇప్పుడు మీరు బయాస్ ప్రోగ్రాంలో సర్వీస్ ట్యాగ్ని మీరు ఐడెంటిఫై చేయాలి అంటే Ctrl+F అని టైప్ చేయండి. Ctrl+F అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రింగ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు నోట్బుక్ అని టైప్ చేయండి. నోట్బుక్. సో నోట్బుక్ అని టైప్ చేసి మీకు ఇక్కడ ఓకే అని కొట్టారనుకోండి, ఇక్కడ మనకు ఎక్కడైతే ప్రోగ్రాంలో నోట్బుక్ అనేది ఉంటుందో అక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి మనకెప్పుడు కూడా సీరియల్ నెంబర్, సర్వీస్ ట్యాగ్ అంటే సీరియల్ నెంబర్ ఎప్పుడు కూడా 10 డిజిట్స్ ఉంటుంది. 3, 6, 9, 10 ఇదిగోండి. సో ఇదంతా కూడా సీరియల్ నెంబరు. జస్ట్ ఈ సీరియల్ నెంబర్ని మీరు కాపీ చేసుకొని ఇప్పుడు కంపెనీ వెబ్సైట్లోంచి ఒరిజినల్ ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసుకుందాం. సో జస్ట్ గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి హెచ్పి డ్రైవర్స్ డౌన్లోడ్ అని కొట్టండి, సరిపోతుంది. మనకు హెచ్పి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ హెచ్పి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సింది ఆల్రెడీ ప్రోగ్రామ్ మనం కాపీ చేసాము. కాపీ ల్యాప్టాప్స్లోకి వెళ్ళాను. జస్ట్ ఇక్కడ మోడల్ నెంబర్ టైప్ చేయండి, సీరియల్ నెంబర్. ఇక్కడ సీరియల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత పేస్ట్ సెర్చ్ ఆప్షన్. మనకు ఎగ్జాక్ట్గా ఆ మోడల్ నెంబర్ నోట్బుక్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకే. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఓఎస్ అనేది ఒకటే ఉంది విండోస్ 10 మోడల్కి. ఇక్కడికి వచ్చేసరికి విండోస్ 10 64-బిట్. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి ఇక్కడ మనకు బయాస్ ఉంది.
అయితే ఇక్కడ బయాస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ వర్షన్ మెయిన్ ఇంపార్టెంట్ వర్షన్ అండి ఇది. అసలు ఈ మెయిన్ ఇంపార్టెంట్ బయాస్ ఎడిటింగ్ లో కరెక్ట్ గా మీరు చూసుకోవాల్సింది వర్షన్. ఇదిగోండి F56. అయితే మన ప్రోగ్రామ్ లో ఉండే వర్షన్ ఎంతో చూద్దాం. ఇక్కడ వర్షన్ తెలియాలంటే కనుక ఇక్కడ ఎక్కడ ఉండదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కంట్రోల్ F అని కొట్టండి. కంట్రోల్ F లేకి వెళ్ళి ఇక్కడ స్ట్రింగ్ లేకి వెళ్ళి ఇక్కడ మీరు టెక్స్ట్ స్ట్రింగ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ డాలర్, సో దీనికి కమాండ్ జస్ట్ అది bvdt అని టైప్ చేసి ఓకే కొట్టండి. ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ వర్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చూపిస్తుంది. ఇదిగోండి ఇది F36. సో వర్షన్ అయితే గనక మనకు F36, కానీ ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు వర్షన్ ఎంత వచ్చింది? ఇక్కడ F56 వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓల్డ్ వర్షన్ లేకి వెళ్ళండి. సో ఇక్కడికి వెళ్తే కనుక ఇదిగోండి ఇక్కడ ప్రీవియస్ వర్షన్స్ ఉన్నాయి. ఆ ప్రీవియస్ వర్షన్ లో మనకు కావాల్సింది ఎంత? 36. ఇదిగోండి, ఎందుకని ఇక్కడ క్లియర్ గా చూపించింది వర్షన్ F36. సో మనకు ఇక్కడ కూడా F36 ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ చేసిన ఫైల్ని ఎక్కడ సేవ్ చేస్తున్నా అంటే నేను టెలిగ్రామ్ ఇక్కడే సేవ్ చేస్తున్నాను. సేవ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఓకే రైట్, 41.6 MB ఉంది, డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫైల్ని ఓపెన్ చేశాను. ఇదిగోండి, అయితే ఇది అబ్జర్వ్ చేస్తే మనకు .exe ఫార్మాట్లో వచ్చింది. .exe ఫార్మాట్లో వచ్చింది. దీన్ని నేను WinRAR అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. సో WinRAR అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇదిగోండి ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఓ మై గాడ్, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తే చూడండి బిన్ ఫైల్స్ ఎన్ని వచ్చాయో. ఇదొకటి బిన్ ఫైల్, ఇదొకటి బిన్ ఫైల్, ఇదొకటి బిన్ ఫైల్ 3, ఇదొకటి బిన్ ఫైల్ 4, ఇదొకటి బిన్ ఫైల్ 5, ఇదొకటి బిన్ ఫైల్. టోటల్ ఒకే దాంట్లో 6 బిన్ ఫైల్స్ ఉన్నాయి. మరి దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏది అంటే గనక అప్పుడు మీరు బయాస్ ప్రోగ్రామ్ లోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ 8213 అనే మోడల్ ఏదైతే ఉంటుందో అది మనకు మెయిన్ గా కావాల్సింది. ఇక్కడ డాలర్ పక్కన ఉంది కదా 8213. అప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన దాంట్లో ఎక్కడ 8213 ఉందేమో చూడండి. ఇది కాదు, ఇది 8213 కాదు, ఇది 8213 కాదు, ఇది 8213 రైట్. మిగతా ఏవి కూడా కాదు చూడండి. ఇది కాదు, ఇది కాదు, ఇది మనకు 8213. దీన్ని ఏం చేస్తారంటే మీరు కాపీ చేసుకోండి. కాపీ, జస్ట్ బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు ప్రీవియస్ ఈ ఫైల్స్ని మీరు డిలీట్ చేసేసేయండి. ఇంకా మనకు అవసరం లేదు అవి. ఇంకా మనకు కావాల్సింది ఇది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే 8213 F36 అనే దాన్ని హెక్సా ఎడిటర్ అనే సాఫ్ట్వేర్లో ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి అసలు ఎక్కడా కూడా డేటా అంత ఫుల్ డేటా ఉంది. ఎక్కడా కూడా పై నుంచి కిందికి స్క్రాల్ చేసుకుంటే ఎక్కడా మనకు అసలు ఎంటీ అనేది లేదు. కంపెనీ వెబ్సైట్ లోంచి డౌన్లోడ్ చేసిందేమో మొత్తం ఫుల్ డేటా ఉంది. అదే కస్టమర్ ల్యాప్టాప్ లోంచి బయాస్ ప్రోగ్రామ్ తీసుకున్న బ్యాకప్ అయితే కనుక క్లియర్ గా మనకు ఫస్ట్ స్టార్టింగ్ లో డాట్స్ ఉండి జెడ్ సమ్ డేటా మధ్యలో స్పేస్ ఇలా ఉండాలి. యాక్చువల్గా అయితే ఒరిజినల్ గా ప్రోగ్రామ్ ఎప్పుడు ఇలా ఉంటుంది, కానీ ఇలా ఉండకూడదు. ఇలా ఉంది అంటే అది ఏమైందంటే ఎన్క్రిప్టెడ్ అయింది. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఎన్క్రిప్ట్ అయిన ఫైల్స్ ని డీక్రిప్ట్ చేసుకోవాలి. ఇలా ఎన్క్రిప్ట్ అయిన ఫైల్స్ అన్నిటిని డీక్రిప్ట్ చేయాలి. సో డీక్రిప్ట్ చేయాలి అంటే గనక అప్పుడు మనం HP బయాస్ డీక్రిప్టర్ టూల్ అనే సపరేట్ టూల్ ఉంటుంది. ఫస్ట్ దీన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇదిగోండి దీన్ని ఓపెన్ చేస్తున్న బయాస్ ఎక్స్ట్రాక్ట్ టూల్ ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు చూడండి ఇదిగోండి ఇక్కడ FD ఫార్మాట్ లో ఇది ఒకటి ఫైల్ ఉంది, ఇది ఇన్సైడ్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మన ఒరిజినల్ నెట్ లోంచి డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఏదైతే ఉందో, ఎక్కడ ఉంది ఇది, ఇదే కదా. దీనికి ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మనకు ఏదైతే చెక్ చేసామో FD ఫార్మాట్ లో ఉందో ఆ పేరు ఎగ్జాక్ట్ గా అలాగే టైప్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు నేను ఇదే కదా నెట్లోంచి డౌన్లోడ్ చేసింది, దానికి ఓపెన్ చేస్తే దీన్ని మేము ఏం చేస్తుంటే రీనేమ్ చేస్తున్నాను. రీనేమ్ చేసి పేరు ఇచ్చేస్తున్నాను. పేరు ఇచ్చిన తర్వాత ఇక్కడ బిన్ అని ఉంది కదా, ఆ బిన్ అనేది తీసేసేయండి మీరు. సో బిన్ తీసేసి డాట్ ఎఫ్టీ అని పెట్టండి. బిన్ తీసేసి డాట్ ఎఫ్టీ అని పెట్టేసేయండి. సో చేంజ్ ఇట్, ఎస్, చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫైల్ని కాపీ చేసుకోండి. కాపీ, బయాస్ డీక్రిప్టెడ్ టూల్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ప్రీవియస్ ఎఫ్టీ ఫైల్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి మనం అక్కడ కాపీ చేసుకున్న ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మనకు ఇదిగోండి 8 ఎంత వచ్చింది ఫైల్ సైజ్, ఇక్కడ సంథింగ్ ప్రాపర్టీస్కి వెళ్తే యావరేజ్గా 8.75 MB వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని నుంచి ఒరిజినల్ ఫైల్ని డీక్రిప్ట్ చేయాలి. చెయ్యాలంటే ఇక్కడ ఇన్సైడ్ ఫ్లాష్ అనే ఫైల్ ఉంది కదా, దీన్ని రన్ చేయండి. దీన్ని రన్ చేసుకున్న తర్వాత క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వస్తాయి రావడం. ఒకటి కాపీ అనే ఆప్షన్ వస్తే లోపల ప్రాసెస్ జరుగుతుంది, రైట్. ఒకటి అప్డేట్, 2 రికవరీ, 3 కాపీ. ఇక్కడ మీరేం చేస్తారంటే కాపీ అనే ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. కాపీ అనే ఫైల్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. సో పాత్, ఆ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి. సో నేనేం చేస్తున్నానంటే డౌన్లోడ్స్లో, ఎక్కడుంది డౌన్లోడ్స్, రైట్. సో డౌన్లోడ్స్లో టెలిగ్రామ్ అనే దాంట్లో సేవ్ చేస్తున్నా. ఓకే. సో నెక్స్ట్ ఫైల్ మొత్తం కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అయిపోయింది. ఎక్కడ సేవ్ అయింది మనకు ఇది? ఇది కాదండి, ఇదిగో ఇది ఫైల్. ఇది కూడా కాదు, ఇది బిన్ ఫైల్లో, ఇదిగోండి ఇది మెయిన్. సో ఇదేమో కంపెనీ వెబ్సైట్ లోంచి, సారీ కంపెనీ కాదండి, ఇదేమో కస్టమర్ బోర్డ్ లోంచి తీసిన బ్యాకప్ ఫైలు. ఇది డీక్రిప్ట్ ఫైల్ని యూజ్ చేసుకొని చేసిన ఇది మెయిన్. అంటే అప్పుడు మిగతా ఫైల్స్ అన్నిటిని నేను మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి నేను తీసేస్తున్నా. ఇది కూడా తీసేస్తున్నాను. ఎందుకు తీసేసానంటే కనుక ఇది డీక్రిప్ట్ అయిన తర్వాత ఒరిజినల్ చూడండి 2 సైజ్ ఒకటే వచ్చింది. 8192, 8192 కేబీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫైల్ని నేను హెక్సా ఎడిటర్ వర్క్షాప్లో ఓపెన్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఈ ఫైల్ని కూడా నేను హెక్సా ఎడిటర్ వర్క్షాప్ అనే దాంట్లో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇక్కడ 2 ఫైల్స్ వచ్చాయి. ఇక్కడ హెచ్పిఎన్ ఉంది కదా ప్రజెంట్, ఇది ఈ 2 ఫైల్స్ని పక్క పక్కన పెట్టాలంటే విండోస్లోకి వెళ్ళండి, టైల్ వర్టికల్లీ అని క్లిక్ చేస్తే పక్క పక్కన వస్తుంది. ఇప్పుడు చూడండి, సో స్టార్టింగ్ డేటా సేమ్ ఉంది, BO.1 ఇక్కడ, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే PA ఉంది, ఆ తర్వాత ఇక్కడికి వెళ్తే PA ఉంది. ఇక్కడ దీంట్లో మనం ఫైల్ కూడా చెక్ చేసుకుందాం. ఏది వర్షన్, Ctrl+F, టెస్ట్లోకి వెళ్ళి BV80, ఓకే. ఇక్కడ చూడండి F36 వచ్చింది, 8213. ఇక్కడ కూడా చెక్ చేద్దాం, Ctrl+F, ఓకే. సో ఇక్కడ కూడా చూడండి మనకి ఇక్కడ F36 వర్షన్, 8213 అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయండి. సో ఇది 100% మీరు కస్టమర్ బోర్డ్లో వేయాల్సిన మెయిన్ బయాస్ ప్రోగ్రామ్. ఇది వేసుకోవాలి. ఎందుకని? మనం వర్షన్స్ చెక్ చేసుకోవాలి, ఈ నెంబర్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ చూసుకోవాలి. ఏ ఒక్కటి వర్షన్ మారిపోయినా మనకు వచ్చే ఎర్రర్ ఏంటంటే కనుక చూడండి, మీకు బయాస్ సీరియల్ ఎర్రర్స్ ఎలా ఉంటాయంటే కనుక నార్మల్గా మనకు వచ్చే ఎర్రర్స్ ఎలా వస్తాయంటే కనుక జస్ట్ బయాస్ సీరియల్ ఎర్రర్ జనరల్గా మనకు వచ్చే ఎర్రర్స్ ఎలా వస్తాయంటే కనుక ఈ విధంగా వస్తాయండి. సమ్ ఎర్రర్ ఫైల్స్ అని చెప్పేసి బయాస్ ఎర్రర్ అనేసి, అంటే 2 వేరు ఉంటాయి. బ్యాక్ సైడ్ ఉన్న సీరియల్ నెంబర్ వేరుంటుంది, దీంట్లో చూపించే వేరుంటాయి. ఇవన్నీ కూడా సమ్ డిఫరెంట్ వస్తాయి ఎర్రర్స్. ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు ఏం చేస్తారంటే, సో ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం 100% కరెక్ట్ ప్రోగ్రాము నెట్లోంచి డౌన్లోడ్ చేసుకొని అది ఎన్క్రిప్టెడ్లో వస్తుంది.
వచ్చిన ఆ ఎన్క్రిప్టెడ్ ఫైల్ని మనం ఏం చేయాలంటే డీక్రిప్ట్ చేసి ఆ తర్వాత వన్స్ డీక్రిప్ట్ చేసిన తర్వాత అప్పుడు అసలు ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అసలు ప్రోగ్రామ్ అంటే కనుక ఇదే కదా, ఈ ప్రోగ్రామ్ని మీరు కస్టమర్ బోర్డులో వేసుకోవాలి. సో ఇది మనకు బయాస్ డీక్రిప్ట్ అనే టూల్ని యూజ్ చేసుకోవడం. అంటే కస్టమర్ ల్యాబ్ కంపెనీ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకేమవుతుందంటే అదంతా ఎన్క్రిప్ట్ అయ్యి వస్తుంది. ఎన్క్రిప్ట్ అయినప్పుడు మధ్యలో గ్యాప్ కానీ ఇలాంటి మొత్తం డేటానే చూపిస్తుందండి. దాంట్లోంచి మనం అసలు ఒరిజినల్ ఫైల్ని డీక్రిప్ట్ చేయాలి. అలా చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఇది. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ డీక్రిప్ట్ ఫైల్ కావాలనుకుంటే కనుక నాకు వాట్సాప్ పెట్టండి. సో మీకైతే ఇక్కడ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఈ వాట్సాప్ పెట్టేసింది. ఒకవేళ మీరు బయాస్ ఎడిటింగ్ ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా సరే నాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇక్కడ ఇక్కడ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో అదే నా వాట్సాప్ నెంబరు ప్లస్ ఇన్స్టిట్యూట్ నెంబరు. మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.